Hi friends, welcome to my channel John Samuel Academy. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ అంటే ఏంటి బ్రీఫ్గా, అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనం ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తాము, సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఎలా ఉపయోగిస్తామనే దాని గురించి బ్రీఫ్గా చూద్దాము. సో మొదటిగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే సబ్జెక్టు, జనరల్గా ఏం చెప్పొచ్చు అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే గ్రాఫికల్ మీన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ గురించి లేదా ఒక ప్రోడక్ట్ గురించి గ్రాఫికల్గా లేదా ఒక ఇమేజ్ రూపంలో దాన్ని గీయడమే. దట్స్ వాట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈస్. అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్ అని ఒక ఓల్డ్ స్లోగన్ ఉంది. అలాగే ఏ పిక్చర్ ఈస్ వర్త్ మోర్ దాన్ 1000 వర్డ్స్ అనేది కూడా మనం ఒక ఆబ్జెక్ట్ గురించి ఇతరులకు చెప్పేటప్పుడు, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకవేళ మామూలుగా సెంటెన్స్ రూపంలో చెప్పామనుకోండి, వర్బల్గా చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళకి ఆ ప్రోడక్ట్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేరదనమాట. అలాగే ఒక ప్రోడక్ట్ గురించి మనం ఒక రిటర్న్ ఫామ్లో ఇచ్చామనుకోండి, ఈ ప్రోడక్ట్ సైజ్ ఇలాగ ఉంటుంది, ఈ ప్రోడక్ట్ డైమెన్షన్స్ డైమెన్షన్స్ అంటే లైక్ దాని డయామీటర్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇలాగ ఉంటుంది అలాగ ఉంటుంది అని చెప్పినా కూడా ఇట్స్ నాట్ యాక్చువల్లీ పాసిబుల్ అది అండర్స్టాండ్ చేసుకోవడానికి. అదే ఆ ప్రోడక్ట్ గురించి ఇమేజ్ చూపించామనుకోండి, వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. దట్స్ వేర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్ అని చెప్పేసి చెప్పారు. అలాగే మనం ఇమేజ్ చూపిస్తాం కాబట్టి వాట్ హ్యాపెన్స్ ఈస్ అది అందరికీ ఖచ్చితంగా చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా అర్థమవుతుంది. లాంగ్వేజ్ బ్యారియర్ అనేది కూడా ఉండదు ఇంజనీరింగ్ డ్రాయింగ్కి. మనం ఒక ప్రోడక్ట్ గురించి డ్రాయింగ్ బేసిక్స్ తెలిసిన ఎవరికైనా ఇఫ్ యూ సెండ్ ఇట్ సమ్వేర్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, డెఫినెట్లీ ద అదర్ పర్సన్ ఆల్సో క్యాన్ అండర్స్టాండ్ వాట్ దట్ డ్రాయింగ్ ఈస్. ఆ డ్రాయింగ్లో ఏముంది, డ్రాయింగ్ ఏం మాట్లాడుతుంది అనేది డెఫినెట్లీ వన్ క్యాన్ అండర్స్టాండ్. జనరల్గా ఈ సబ్జెక్టు మెకానికల్ సివిల్ స్టూడెంట్స్కి కొద్దిగా ఎక్కువ నీడెడ్, బట్ అదర్ బ్రాంచెస్కి అవసరం లేదు కంప్లీట్గా అని చెప్పడానికి లేదు. బట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ వల్ల మన ఇమాజినేషన్ అనేది పెరుగుతుంది, అలాగే మన థింకింగ్ కెపాసిటీ కూడా ఇట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీస్. దట్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ లేదా గ్రాఫిక్స్ గురించి బ్రీఫ్గా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అనేది. దట్ ఈస్ రిగార్డింగ్ ద ఇంట్రడక్షన్. అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ విషయానికి వస్తే, అండ్ బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు టెల్ దిస్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది జనరల్గా 2 విధాలుగా చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి మాన్యువల్ డ్రాయింగ్, ఇంకొకటి వచ్చేసి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్ అంటారు, క్యాడ్. ఓకే, మాన్యువల్గా అంటే వి నీడ్ డెఫినెట్లీ drawing sheets and a pencil, eraser and so many things are needed. చాలా కావాలా ఇన్స్ట్రుమెంట్స్. ఈ వీడియో మెయిన్ ఉద్దేశమే యాక్చువల్గా మాన్యువల్ డ్రాయింగ్లో ఏమేమి ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తామనేది. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో. లేదు మనము సాఫ్ట్వేర్ బై మీన్స్ ఆఫ్ సమ్ సాఫ్ట్వేర్ డ్రా చేస్తున్నాం అనుకోండి, దాన్నే మనము క్యాడ్ అంటాం యాక్చువల్గా, CADD, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్. ఓకే, దేర్ ఆర్ సాఫ్ట్వేర్స్ లైక్ ఆటోక్యాడ్ అనేది ఒక సింపుల్ బెస్ట్ సాఫ్ట్వేర్ యాక్చువల్గా. స్టూడెంట్స్కి కంపెనీ వాళ్ళు కూడా, ఆటోడెస్క్ కంపెనీ వాళ్ళు ఫ్రీగా మనం స్టూడెంట్ మెయిల్ ఐడి యూస్ చేస్తే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అది కాకుండా సాలిడ్ వర్క్స్ కూడా ఒక మంచి సాఫ్ట్వేర్, అండ్ యూనిగ్రాఫిక్స్. ఇలాగా నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి యాక్చువల్గా. మనం కంప్యూటర్లో డ్రా చేయాలంటే ఏదైనా ఆబ్జెక్ట్, ఏదైనా ప్రోడక్ట్ అనేది. దట్ ఈస్ రిగార్డింగ్ ద టూ టైప్స్ ఆఫ్ ద వే హౌ వీ క్యాన్ డూ ద డ్రాయింగ్స్. వన్ ఈస్ మాన్యువల్ అండ్ అనదర్ వన్ ఈస్ బై యూజింగ్ సమ్ సాఫ్ట్వేర్. ఓకే, ఈ వీడియోలో మనము ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవే ఉన్నాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాడాలనేది బ్రీఫ్గా మనం చూద్దాము. ద ఫస్ట్ వన్ ఈస్ డ్రాయింగ్ టేబుల్. ఫస్ట్ థింగ్, మనం డ్రాయింగ్ గీయాలంటే వీ నీడ్ సమ్ ప్లేస్. దేని మీద పెడతారు జనరల్గా అంటే డ్రాయింగ్ టేబుల్ మీద పెడతారు, డ్రాయింగ్ షీట్. ఇక్కడ మీకు 2 టైప్స్, సేమ్ డ్రాయింగ్ టేబుల్స్ ఆల్మోస్ట్. ఇలాంటి టైప్ ఆఫ్ డ్రాయింగ్ టేబుల్స్ మోస్ట్లీ కొద్దిగా ఇంక్లైన్డ్గా ఉంటాయి. దట్స్ హౌ, అంటే మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, కొంచెం ఇంక్లైన్డ్గా ఉందంటే డ్రాయింగ్ టేబుల్. ఇక్కడ కింద కొంచెం చూస్తున్నారు కదా, ఇక్కడ here you can clearly observe that this particular portion, ఈ పోర్షన్ వచ్చేసి
సో మనం డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా పెట్టుకోవడానికి, సో దట్స్ వేర్ దిస్ పర్టికులర్ పోర్షన్, సో ఈ దానిలో సో దీస్ యాక్చువల్లీ యూస్ఫుల్. ఓకే, దిస్ ఏరియా అనేది వీ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ ప్లేసింగ్ అవర్ వేరియస్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది వచ్చేసి డ్రాయింగ్ టేబుల్. సో జనరల్గా మన డ్రాయింగ్ షీట్ సైజెస్ని బట్టి సో డిఫరెంట్ షీట్స్ సైజెస్ ఉంటాయి. దట్స్ ఆల్సో వీ విల్ సీ ఇన్ దిస్ వీడియో. ఈ డ్రాయింగ్ టేబుల్ అనేది ఆల్మోస్ట్ సో కాలేజెస్లో చాలా పెద్దగా చేయించింటారు జనరల్గా. సో ఈ డ్రాయింగ్ టేబుల్ మీద మన డ్రాఫ్టర్ ఫిక్స్ చేసుకుంటాం అనమాట. సో ద నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ సో దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఈస్ I think so before actually the drafter, okay, study pad with the study chair. So ఇది ఎందుకు ఇక్కడ చూపించాను అంటే this is actually not an instrument, but anyway ఈ స్టడీ ప్యాడ్ స్టడీ చైర్ సో మనకి ఎప్పుడైతే కాలేజెస్లో అలాంటి పెద్ద టేబుల్స్ ఉంటాయి, బట్ మనం ఒక ఇంట్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం అనుకోండి డ్రాయింగ్, మన డ్రాయింగ్ షీట్ సైజ్ కొంచెం చిన్నదైతే సో దెన్ వీ కెన్ యూస్ ద స్టడీ చైర్ విత్ ప్యాడ్. సో డ్రాఫ్ట్ ఎక్కడ ఫిక్స్ చేస్తాము అండ్ సో అదర్ థింగ్స్ మనం చూద్దాం ఇప్పుడు. ద ఫస్ట్ వన్, ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే డ్రాయింగ్ టేబుల్ అనేది ఎలాగూ మనం పెట్టుకునే ఇన్స్ట్రుమెంట్ అయితే కాదు, బట్ అది కూడా అవసరం అని చెప్పేసి జస్ట్ పెట్టాను అక్కడ. డ్రాయింగ్ టేబుల్స్ జనరల్గా కాలేజ్లో ఉంటాయి. సో మన కాలేజ్లో లేనప్పుడు లైక్ స్టడీ చైర్ అండ్ స్టడీ ప్యాడ్, సో దాన్ని వీ క్యాన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ సో ఇది వచ్చేసి డ్రాఫ్టర్ అన్నమాట. సో డ్రాఫ్టర్ అనేది ఆల్మోస్ట్ వాట్ ఐ కెన్ టెల్ ఈస్ రెండు స్కేల్స్ జాయిన్ చేస్తే పర్పెండిక్యులర్గా సో ఎలాగుంటుందో సో దట్స్ వాట్. అండ్ యూ క్యాన్ సీ సమ్ ప్యారలల్ బార్స్ హియర్. ఈ ప్యారలల్ బార్స్ మనం డ్రాయింగ్ టేబుల్ మీద ఫ్రీగా మూవ్ చేయడానికి సో మనకి పనికి వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తే దీన్ని వచ్చేసి నాబ్ అంటాము. సో ఈ ప్లేస్ని వచ్చేసి బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, సో ఆ బ్లాక్ కలర్ వచ్చేసి నాబ్. సో ఆ నాబ్ వచ్చేసి యాక్చువల్గా ఆ స్కేల్ని టైట్గా పెట్టడానికి లూజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక నాబ్ ఉంది. సో దిస్ నాబ్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ మనం టేబుల్ చూపించాను కదా ఇంతకుముందు, సో ఆ టేబుల్ మీద ఫిక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనం మరొకసారి ఆ టేబుల్ చూస్తే ఆ టేబుల్ మీద ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫిక్స్ చేస్తారనేది చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఆల్మోస్ట్ లెఫ్ట్ డెడ్ ఎండ్లో నాబ్ని ఇక్కడ ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఫిక్స్ చేసి ఇంకా డ్రాయింగ్ టేబుల్ అంటే ఆల్మోస్ట్ దాని నుంచి వచ్చిన ఇలాంటివి ఉన్నాయి కదా, సో ఇలాంటి జాయింట్స్, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా ఒక నాబ్ వచ్చి సో ఇక్కడ మనకు ఒక పర్పెండిక్యులర్ స్కేల్ కదా. సో దిస్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద డ్రాఫ్టర్. సో ఇలాగ ఉంటుంది. సో ఈ స్కేల్ చూడండి, ఈ స్కేల్ పార్ట్ని వచ్చేసి సో మనం ఆల్ ఓవర్ ద డ్రాయింగ్ టేబుల్ సో ఎలాగ మూవ్ చేసినా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. సో ద మెయిన్ థింగ్ ఈస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ బాటంలో మనము దాన్ని చాలా బాగా ఫిక్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇది సరిగా ఫిక్స్ చేయకపోతే మనం ఇక్కడ ఏదైనా అలైన్మెంట్ పెట్టుకున్నా కూడా డ్రాయింగ్స్ గీసేక ముందు సో అలైన్మెంట్ మిస్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో డ్రాయింగ్ గురించి డ్రాఫ్ట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు లెఫ్ట్ టాప్లో ఫిక్స్ చేస్తాం దాన్ని. అండ్ దిస్ వాట్ వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ. అండ్ డ్రాఫ్టర్ సో ఇదే మనకు మెయిన్ కాంపోనెంట్ అనమాట. సో డ్రాయింగ్ చేయాలన్నా కూడా సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ అంటారంటే దీని ఇంపార్టెన్స్ తెలియక వాళ్ళు మామూలు స్కేల్ 30 సెంటీమీటర్ స్కేల్ కానీ లేకపోతే 15 సెంటీమీటర్ స్కేల్ కానీ లేదా రూలర్ కానీ సో యూజ్ చేసి డయాగ్రామ్స్ గీస్తుంటారు. బట్ డ్రాఫ్టర్ యూజ్ చేస్తే సో నేను స్టూడెంట్స్ జనరల్గా ఏం చెప్తానంటే మీరు డ్రాఫ్టర్ యూజ్ చేసి ఒక ఫిగర్ గీసేటప్పుడు ఎంత టైం అయితే పడుతుందో డ్రాఫ్టర్ యూజ్ చేయకోకుండా ఫిగర్ గీసేటప్పుడు ఆల్మోస్ట్ మీకు డబుల్ ద టైం పడుతుంది అనమాట. సో అంత టైం పడుతుంది యాక్చువల్గా లిటరల్గా. సో డ్రాఫ్టర్లో ఈ స్కేల్స్ ఆల్మోస్ట్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల సో మనం ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా ప్యారలల్ లైన్స్ కానీ పర్పెండిక్యులర్ లైన్స్ కానీ సో ఇవేవైనా కానీ సూపర్ ఫాస్ట్గా గీసేయచ్చు అనమాట. నేను మామూలుగా ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ తీసుకుంటా అంటాను స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఒక స్క్వేర్ని మామూలుగా మనం యాక్యురేట్గా గీయాలంటే సో మామూలుగా స్కేలు, పెన్సిల్, అట్లాగే ప్రొట్రాక్టర్ కూడా కావాలన్నమాట. సో యాంగిల్ మార్క్ చేయాలి కదా ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్. ఐఎమ్ టెల్లింగ్ యాక్యురేట్గా గీయాలంటే. సో అదే మనం ఇక్కడ డ్రాఫ్టర్ తీసుకున్నాం అనుకోండి, స్కేల్స్ ఆల్రెడీ 90 డిగ్రీస్లో అంటే పర్పెండిక్యులర్గా ఫిక్స్ చేయడం వల్ల సో మామూలుగా స్క్వేర్ గీసేటప్పుడు నార్మల్ స్కేలు ప్రొట్రాక్టర్తో సే 20 సెకండ్స్ పడితే ఆల్మోస్ట్ విత్ డ్రాఫ్టర్ 5 to 10 సెకండ్స్ మధ్యలోనే గీసేయచ్చు అనమాట. ఒక పర్ఫెక్ట్
స్క్వేర్ అనేది. సో దట్స్ వేర్ ఈ డ్రాఫ్టర్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డ్రాఫ్టర్తో మనం డయాగ్రామ్స్ గీసే స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ సో ద టైం అనేది మనకు చాలా తగ్గుతుంది అనమాట, మనం ఒక డయాగ్రామ్ మీద స్పెండ్ చేసే టైం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ సో ఇది డ్రాయింగ్ టేబుల్ మీద ఎక్కడ ఫిక్స్ చేయాలనే దాని గురించి. సో ఐ హ్యావ్ పుట్ అప్ దిస్ ఇమేజ్. సో మీరు చూస్తే ఇక్కడ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ లెఫ్ట్ టాప్లో ఇక్కడ 2 నాబ్స్ ఉంటాయి కదా, ఒకటి వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఇది స్కేల్ని ఫిక్స్ చేయడానికి, స్కేల్ని మూవ్ కాకోకుండా ఫిక్స్ చేయడానికి, లేదా ఎప్పుడైనా స్కేల్ మూవ్ చేయాలనుకోండి. సో మనము యాక్చువల్గా ఇన్ ద లాస్ట్ స్లైడ్ ఐ యాక్చువల్లీ ఫర్గాట్ దట్ పాయింట్. సో మీరు ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ స్లైడ్లో ఈ రెడ్ ఉంది కదా, సో ఈ నాబ్ దగ్గర, సో ఈ రెడ్ కలర్ దాని మీద యాక్చువల్గా డిగ్రీస్ కూడా ఉంటాయి అనమాట. సో సేమ్ ఇదే డ్రాఫ్టర్ని మనము ప్రొట్రాక్టర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రొట్రాక్టర్ లేకుండానే సో ఎట్లాంటి యాంగిల్స్ అనేది లైక్ 0 to whatever the angle, సో పైకైనా కూడా లేకపోతే కిందికైనా కూడా, సో ఏ యాంగిల్ అయినా కూడా సో వీ కెన్ యాక్చువల్లీ మార్క్. సో ఈ రెడ్ దాని మీద ఈ నాబ్కి చుట్టూ ఉంటాయి అనమాట, ఈ రెడ్ మెటల్ కనిపిస్తుంది కదా, సో మెటల్ స్ట్రక్చర్. సో ఆ మెటల్ స్ట్రక్చర్ మీద మార్కింగ్స్ ఉంటాయి యాంగిల్స్కి. సో దట్ ఈస్ ద వన్ మోర్ పర్పస్ ఆఫ్ యాక్చువల్లీ ద డ్రాఫ్టర్. అండ్ సో ఇది వచ్చేసి లెఫ్ట్ టాప్లో ఫిక్స్ చేస్తాము. సో ఈ ప్యారలల్ బార్స్ ఈ ఆల్ ఓవర్ ద డ్రాయింగ్ టేబుల్ మీద, సో మనం ఈ స్కేల్ మీద ఉన్న నాబ్ని, స్కేల్ మీద ఉన్న బ్లాక్ నాబ్ని పట్టుకొని ఇట్లా ఎక్కడికి మూవ్ చేసినా కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది. మనం స్కేల్ని కూడా బాగా ఫిక్స్ చేసి ఉంటే, మనం ఒక లైన్ గీసిన తర్వాత ప్యారల్ లైన్ బాగా చాలా దూరంలో గీయాలనుకున్నాం అనుకోండి, సో వెరీ ఈజీ ఇట్ ఈస్ యాక్చువల్లీ టు డ్రా ద parallel lines and perpendicular lines by using the drafter. Okay, so that is the purpose of drafter, and this is the way how we fix the drafter on a drawing table. And the next thing, drawing sheets. So before actually going to the other instruments, so drawing sheets అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్క కాలేజ్లో జనరల్గా ఒక్కొక్క టైప్ యూస్ చేస్తుంటారు. సో ఐ థింక్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్ షీట్స్. సో A0, సో A0 అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సైజ్ ఆఫ్ ద డ్రాయింగ్ షీట్ A0 అనేది. సో A1 అంటే, సో దీంట్లో ఇక్కడ మధ్యలో ఒక లైన్ గీశారు కదా, సో ఎగ్జాక్ట్గా A0లో అర్థం అనమాట. A0లో అర్థం వచ్చేసి A1ని మళ్ళీ టూ టైమ్స్ చేస్తే సో దట్ బికమ్స్ A2. సో A2ని 2 పార్ట్స్గా చేస్తే సో దట్ బికమ్స్ దిస్ ఈస్ యువర్ A3. అండ్ A3ని 2 పార్ట్స్గా చేస్తే A4. మనకు జనరల్గా తెలిసిన షీట్ సైజ్ వచ్చేసి A4 సైజు. మనం మామూలుగా ప్రింటర్స్లోను అక్కడ ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేసేది A4 యూస్ చేస్తుంటాము. A4ని 2 పక్కన పెడితే A3 అవుతాయి. నేను ఆపోజిట్లో చెప్తున్నా, A4ని 2 పక్కన పెడితే A3 సైజ్ అవుతుంది. A3ని 2 పక్కన పెడితే A2 అవుతుంది. A2ని 2 పెడితే సో A1 అవుతుంది. 2 A1 సైజులు కలిపితే సో A0 అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ద డ్రాయింగ్ షీట్స్ సో దాట్ వీ జనరలీ యూస్. అండ్ కమింగ్ టు ద క్లిప్స్. సో డ్రాయింగ్ క్లిప్స్ అనేది ఎందుకు వాడతారంటే, మనం ఏదన్నా డ్రాయింగ్ గీసే ముందుగా షీట్ అనేది మనం డ్రాయింగ్ బోర్డు మీద ఫిక్స్ చేసి ఉంటాము. ఆ ఫిక్స్ చేయడానికి ఈ క్లిప్స్ వాడతారు. సో ఆ డ్రాయింగ్ గీసేటప్పుడు షీట్ మూవ్ అవుతుంది అనుకోండి, మనకు డ్రాఫ్టర్ వాడుతున్నామనే డ్రాఫ్టర్ ఇంపార్టెన్సే పోతుంది అన్నమాట అక్కడ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం షీట్ని ఎంత బాగా మూవ్ కాకోకుండా డ్రాయింగ్ బోర్డుకి పెడతామనేది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవి ఫిక్స్ చేయడానికి జనరల్గా డిఫరెంట్ క్లిప్స్ వాడతారు. సో ఈ క్లిప్స్ వచ్చేసి ప్లాస్టిక్ క్లిప్స్, అది కాకోకుండా ఐరన్ క్లిప్స్ కూడా ఉంటాయి. సో ఎనీథింగ్ వీ కెన్ హ్యావ్, సో ఐరన్ అయినా లేకపోతే ప్లాస్టిక్ అయినా. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ వీ జనరలీ నీడ్ ఈస్ పెన్సిల్స్, ఎరేజర్ అండ్ షార్ప్నర్. దీస్ ఆర్ ద వెరీ బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ కదా, అందరికీ మనకు తెలిసిందేది ఇది. సో ఇక్కడ అప్సరా అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. సో చాలా ఏళ్ళ నుండి సో అప్సరా పెన్సిల్స్ అనేవి మంచి క్వాలిటీ పెన్సిల్స్ ఉన్నాయి. సో కాబట్టి అప్సరా ప్రోడక్ట్స్ జనరలీ ఐ టెల్ మై స్టూడెంట్స్ టు హ్యావ్ అప్సరా పెన్సిల్ ఆర్ అదర్ థింగ్స్. సో ఇక్కడ అప్సరా పెన్సిల్లో మెయిన్లీ వై ఐ పుట్ ఇన్ని పెన్సిల్స్ ఎందుకు పెట్టాను ఇక్కడ అంటే, యూ క్యాన్ సీ దట్ దెర్ ఆర్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ద పెన్సిల్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ది B, దాని తర్వాత HB, H, F, 3H, 5H, 6H, 2B, 3B, 4B అట్లా ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఒకవేళ తెలిసిండొచ్చు, లేకపోతే పర్లేదు. సో
సో ఈ గ్రేడ్స్ అనేటివి ఏమంటే యాక్చువల్గా మనము ఆ పెన్సిల్లో ఉన్న లెడ్ అనేది ఎంత హార్డ్గా ఉంది ఎంత స్మూత్గా ఉంది అనేది ఆ గ్రేడ్ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మనము ఎక్కువ హార్డ్ ఉన్న గ్రేడ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్లో ఉంటుంది అనమాట. సో లైక్ 3H 5H అన్నాం అనుకోండి, 3H యూస్ చేస్తున్న 3Hలో ఉన్న లెడ్ కంటే 5Hలో ఉన్న లెడ్ ఇంకా హార్డర్ అనమాట. సో కాబట్టి ఏమవుతుందంటే మనం గీసేటప్పుడు లైన్ అనేది చాలా లైట్గా పడుతుంది. సో మన డ్రాయింగ్ అనేది ఎసెన్షియల్గా ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ లైన్స్ ఆర్ కర్వ్స్. సో కాబట్టి మనము అన్ని లైన్స్ని లేకపోతే అన్ని కర్వ్స్ని జనరల్గా మనము ఒకే టైప్ ఆఫ్ పెన్సిల్తో ఒకే థిక్నెస్తో మనం డ్రా చేయం జనరల్గా. సో ఎక్కడైతే డార్క్గా డ్రా చేయాలో ఒక టైప్ ఆఫ్ పెన్సిల్ వాడతాము, ఎక్కడైతే లైట్గా డ్రా చేయాలో అప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ పెన్సిల్ వాడతాం. సో జనరల్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఇన్ని రకాల పెన్సిల్స్ ఉన్నా కూడా సో స్టూడెంట్స్ జనరల్గా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి జనరలీ నేను చెప్పేది ఏమంటే HB H to H అవి మాత్రమే స్టూడెంట్స్కి వాడమని చెప్తాను జనరల్గా. ఆ మూడు వచ్చేసి మోర్ దెన్ ఇనఫ్ టు డ్రా ఎనీ టైప్ ఆఫ్ లైన్స్, అంటే థిక్ లైన్స్ కానీ థిన్ లైన్స్ కానీ డాటెడ్ లైన్స్ ఏవైనా కూడా ఈ మూడు పెన్సిల్స్తోనే యాక్చువల్గా డ్రా చేయొచ్చు. మనము బుక్ స్టాల్స్కి వెళ్ళేసి HB H to H అనే పెన్సిల్స్ అడిగామనుకోండి, సో డెఫినెట్లీ దే విల్ గివ్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ గ్రేడ్స్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ అంటే ఇన్ని గ్రేడ్స్ ఉంటాయి. ఈ అంటే HB 4B 3B ఇట్లా వెళ్ళాం అనుకోండి, అట్లా వెళ్ళేటప్పుడు ఆ పెన్సిల్ లెడ్ అనేది లోపల బ్లాక్ కలర్లో ఉంటుంది చూడండి, ఆ పెన్సిల్ లెడ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం పెట్టే ప్రెషర్కి ఎక్కువ థిక్ లైన్ వస్తుంది అనమాట, ఎక్కువ థిక్ లైన్ వస్తుంది. సో దట్ ఈస్ దీస్ ఆర్ ద డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ద పెన్సిల్స్. అండ్ డెఫినెట్లీ వీ నీడ్ an eraser and sharpener also. And the next thing is scale or ruler. సో మనం మామూలుగా 50 సెంటీమీటర్ స్కేల్ చూస్తాము, అలాగే 30 సెంటీమీటర్ స్కేల్ చూస్తాము, లేకపోతే కొన్నిసార్లు ఐరన్ స్కేల్ కూడా చూస్తాం. సో దీస్ ఆర్ ఆల్సో ద ఎసెన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మనం డ్రాయింగ్స్ గీసేటప్పుడు సో ఇవి కూడా ఉండాలి జనరల్గా. అండ్ ఇంజనీరింగ్ కంపాస్. సో ఇంజనీరింగ్ కంపాస్ అనేది మనం చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 5th 6th స్టాండర్డ్స్ నుంచి కూడా జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అని ఒక కంపాస్ కొనేవాళ్ళం. సో దాంట్లో రౌండరు అండ్ డివైడర్ ఇలాంటివి ఉండేటివి. సో అలాంటి టైపే ఈ ఇంజనీరింగ్ కంపాస్ కూడా, బట్ లిటిల్ మోర్ వాట్ ఐ కెన్ సే ఈజ్ సోఫిస్టికేటెడ్. కొంచెం అంటే ఎక్కువ యాక్యురేట్గా గీయడానికి సో పనికి వస్తాయి. సో ఇది వచ్చేసి చిన్న లెడ్ ముక్కలు వస్తాయి అనమాట. లెడ్ అంటే మన పెన్సిల్లో మిడిల్లో ఉంటాయి చూడండి, అవి సపరేట్గా ముక్కలు దొరుకుతాయి. సో దాన్ని షార్ప్ చేసుకోవడానికి సో ఇక్కడ ఆ షార్ప్నర్ అది. సో దానిలోని సో ఇలాంటి దానిలో యూ కెన్ సీ హియర్ ఇక్కడ ఫిక్స్ చేశారు. సో ఇక్కడ ఫిక్స్ చేసి దెన్ మధ్యలో ఉన్న దాన్ని లూజ్ చేసుకుంటే ఆ లివర్ని, సో దెన్ వీ కెన్ సెట్ అవర్ మనకి ఏ డయామీటర్తో సర్కిల్ కావాలా. సో జనరల్గా ఆర్క్స్ గీయాలన్నా లేకపోతే ఏమన్నా డిస్టెన్సెస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా సో అప్పుడు డివైడర్ వాడతాము. ఆర్క్స్ లేదా సర్కిల్స్ గీయాలంటే దెన్ వీ గో విత్ రౌండర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్. బో కంపాస్ అని, సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఏమన్నా చాలా పెద్ద సర్కిల్స్ గీయాలంటే సో ఇలాంటి లివర్స్ ఉన్నాయి. సో ఆ లివర్స్ని సపరేట్గా పెట్టుకొని సో అప్పుడు గీయాలనుకున్నప్పుడు సో దెన్ డెఫినెట్లీ ఇంకా పెద్ద సర్కిల్స్ గీయచ్చు అనమాట ఇంజనీరింగ్ కంపాస్. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంజనీరింగ్ కంపాస్. అండ్ ప్రొట్రాక్టర్ ఆర్ ప్రో సర్కిల్. ఓకే, సో ప్రొట్రాక్టర్ అనేది మనం కూడా ఇంజనీరింగ్ కంపాస్లో సో చిన్నప్పటి నుంచి చూస్తుంటాం ఆల్మోస్ట్. సో దానికి లైక్ 360 డిగ్రీ వర్షనే ప్రో సర్కిల్ అంటాము. సో ఈ ప్రో సర్కిల్లో మధ్యలో యాక్చువల్గా సర్కిల్స్ కూడా ఉంటాయి. ఈ సర్కిల్స్ ఆల్రెడీ ఒక డెఫినెట్ వాల్యూతో ఉంటాయి అన్నమాట. లైక్ 35 అని 25 అనేది 5 అనేది సింబల్ 5. సో దిస్ సింబల్ 5 అనేది డ్రాయింగ్లో డయామీటర్ గురించి లేదా ఒక సర్కిల్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా వాడే వర్డ్ అనమాట. సో 550 అని జనరల్గా వాడతాము. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న సర్కిల్స్ ఏదో ఒక డైమెన్షన్స్తో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటారు. సో ప్రో సర్కిల్ అన్నా వాడచ్చు, లేకపోతే ఈవెన్ ప్రొట్రాక్టర్ అన్నా వాడచ్చు మనం ఎప్పుడైనా యాంగిల్స్ మార్క్ చేయడానికి. లేదు ఇవి రెండు కూడా వాడము, మేము డైరెక్ట్గా డ్రాఫ్టర్ మీదే వాడతామంటే అది ఇంకా బెస్ట్ అనమాట యాక్చువల్గా. సో డ్రాఫ్టర్ పర్టికులర్గా అంటే ఎగ్జాక్ట్గా యూజ్ చేయగలిగితే చిన్న స్కేల్ పెద్ద స్కేల్ ఇలాంటి వాటిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. బట్ చిన్న స్కేల్ ఎప్పుడన్నా అంటే మాటికి డ్రాఫ్టర్ని మూవ్ చేయకుండా కొద్ది వరకు
సో చిన్న స్కేల్ ఉంటే బెటర్. బట్ యాంగిల్స్ వరకు అయితే సో డ్రాఫ్టర్ మీదనే పక్కాగా యాంగిల్స్ కూడా యాక్చువల్గా మార్క్ చేసేయచ్చు అనమాట. సో ప్రొట్రాక్టర్, ప్రో సర్కిల్, సో అవి వచ్చేసి మనకు యాంగిల్స్ మార్క్ చేయడానికి యూస్ చేస్తాం. అవి కాకుండా ఫ్రెంచ్ కర్వ్స్. సో ఫ్రెంచ్ కర్వ్స్ అనేటివి మనం ఎప్పుడన్నా కర్వేచర్స్ గీసేటప్పుడు ఆ కర్వేచర్స్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఇక్కడ ఉన్న సెట్ ఆఫ్ కర్వ్స్లో మనకు ఏ కర్వ్ సెట్ అవుతుంది, మనం ఈ పాయింట్ని ఇట్లా కలిపేటప్పుడు, లేదా ఒక మూడు పాయింట్లు కలిపేటప్పుడు ఇలాంటి కర్వ్ ఉందనుకోండి, సో దెన్ వీ మే యూస్ సో ఇలాంటి టైప్ ఆఫ్ కర్వేచర్ యూస్ చేయొచ్చు. లేదు మనకు ఇక్కడ నుంచి ఇట్లాంటి 3 ఉన్నాయి అనుకోండి, సో ఇక్కడ నుంచి ఇట్లా వరకు ఇట్లా కలిపేటప్పుడు ఫ్రీ హ్యాండ్ కర్వ్ అంటే మనం జనరల్గా ఫ్రీ హ్యాండ్తోనే గీస్తాము. ఇట్ విల్ నాట్ బి లైక్ ఎ స్ట్రైట్ లైన్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ద కర్వేచర్ అంటే మనం కలిపే 2 or 3 పాయింట్స్ దాని కర్వేచర్ అంటే చాలా ఎక్కువగా ఉందా, ఆల్మోస్ట్ కొంచెం స్ట్రైట్ లైన్ మాదిరి ఉందా అనేది, సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్రెంచ్ కర్వ్స్ని ఆ పర్టికులర్ 2-3 పాయింట్స్ దగ్గర పెట్టి ఇక్కడ ఉన్న కర్వేచర్ మీద ఏ కర్వేచర్ దానికి సూట్ అవుతుందో చూసి మనం ఏం చేయొచ్చు అంటే ఆ కర్వేచర్ని నీట్గా గీయచ్చు అనమాట. మనం చేత్తో గీసేదానికంటే దాంతో గీసే చాలా నీట్గా వస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైనా ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా ఇవి గీసేటప్పుడు 2-3 పాయింట్స్ని జాయిన్ చేసేటప్పుడు ఫ్రెంచ్ కర్వ్స్ అనేటివి యూజ్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సెట్ స్క్వేర్స్. సో సెట్ స్క్వేర్స్ అనేది సో దీనికి మనం జనరల్గా 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees అనేవి ఇవి జనరల్గా డ్రా చేయడము ఒక లైన్కి కామను. మనం జనరల్ గీసే లైన్స్లో ఎక్కువ ఆ యాంగిల్స్ ఉంటాయన్నమాట. సో ఈ సెట్ స్క్వేర్స్ ఎలాగ మ్యానుఫ్యాక్చర్ చేసింటారంటే ఆల్రెడీ ఈ ఎడ్జ్ వచ్చేసి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో 90 degreesలో ఉంటుంది. ఓకే, సో మనం కింద ఒక లైన్ గీసామనుకోండి, సో పర్పెండిక్యులర్గా గీయాలనుకున్నప్పుడు ఇంకొక లైను, సో సెట్ స్క్వేర్ యూస్ చేయొచ్చు. అలాగే 30 degrees గీయాలన్నా 45 ఇప్పుడు ఈ లైన్ చూస్తారా, సో ఇక్కడ ఉన్న హార్జాంటల్ లైన్కి ఈ లైన్ అనేది 45 degree యాంగిల్లో ఉంటుంది అనమాట ఈ సెట్ స్క్వేర్లో. సో ఇక్కడ కింద ఉన్న సెట్ స్క్వేర్లో ఇక్కడ వచ్చేసి అయితే 90 degrees ఉంటుంది. దీన్ని 30 degree, 60 degree సెట్ స్క్వేర్ అంటారు జనరల్గా. అంటే ఇక్కడ కింద ఉన్న ఈ సెట్ స్క్వేర్ గురించి ఇక్కడ 90 degrees ఉంటుంది. అదే ఇక్కడ తీసుకుంటే 60 degrees ఉంటుంది. అదే ఇక్కడ తీసుకుంటే 30 degrees ఉంటుంది అనమాట. సో మనం 30 degrees కానీ, 45 degrees కానీ, లేకపోతే 60 degrees కానీ, 90 degrees కానీ, సో ఈ కామన్ యాంగిల్స్ గీయడానికి సో మనకు సెట్ స్క్వేర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే, సో సమ్ యూస్ఫుల్ థింగ్ మీరు నేర్చుకున్నారనిపిస్తే, సో డెఫినెట్లీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మోర్ వీడియోస్ ఆర్ ఎట్ టు కమ్.